బిఎల్ఓలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో భాగంగా 2002 నో లింకేజ్ విత్ ఎస్ఐఆర్ కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకి అవైలబుల్గా వచ్చినట్లయితే అవి ఎలా ఫామ్స్ ఫిల్ చేయాలని చెప్పి ఇప్పుడు చూడబోతున్నామండి. ఫస్ట్ ఎస్ఐఆర్ ట్యాబ్లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డాష్బోర్డ్ అనేది కనబడుతుంది. ఈ డాష్బోర్డ్లో రీవెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆర్ అన్మ్యాప్ ది ఎలక్టర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ డీటెయిల్స్లోకి వెళ్తాము. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్, ప్రోజని అండ్ నెయిదర్ అనే ఆప్షన్ మనకు కనబడుతుందండి. ఈ నెయిదర్ అని పెట్టినట్లయితే మనకి ఇవన్నీ కూడా నో లింకేజ్ విత్ ఎస్ఐఆర్ ఉన్నటువంటి డీటెయిల్స్ అండి. లేదు మీకు స్కాన్ క్యూఆర్ కోడ్లో కూడా మీరు వెళ్ళి ఆ స్కాన్ క్యూఆర్ కోడ్ చేస్తే కూడా మనకి వాళ్ళ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పర్సన్ డీటెయిల్స్లోకి మనం వెళ్దామండి. వ్యూ డీటెయిల్స్కు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నో లింకేజ్ విత్ ది లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షను ఈ పర్సన్కి మనం పెట్టి ఉన్నాము. మీరు ఇలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఎడిట్ ఆర్ అన్మ్యాప్ అని చెప్పి మనకి ఇక్కడ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది ఎడిటింగ్ ఆప్షన్లోకి వస్తుంది ఈ ఫాము. ఎలక్టర్ ఇన్ 2002 మనం సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఎలక్టర్ ఈజ్ ద ప్రోజనీ ఆఫ్ 2002 అనే డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎలక్టర్ ఇన్ 2002 ఎందుకంటే ఈ పర్సన్ డీటెయిల్స్ మనకి ఫస్ట్ తెలియలేదు, తర్వాత మనకి తెలిసాయండి. అప్పుడు ఎలక్టర్ ఇన్ 2002 అంటాము. ఎస్ అని కొడతాము. ఎస్ అని కొట్టినట్టయితే మనకి వెంటనే ఈ ఫామ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అని ఈ సేమ్ పర్సన్కి ఎలక్టర్ ఇన్ 2002 అని కొట్టాం కాబట్టి యాడ్ సెల్ఫ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత పార్ట్లోకి వెళ్తాము. ఆ తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అతని నెంబరు 3 అండి. ఇలా డీటెయిల్స్ అనేవి చేసిన తర్వాత ఇక్కడ మనకి అతని డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ వెరిఫై అండ్ కంటిన్యూ కొడతారు. ఇలా వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి అగైన్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన ప్రాసెసేనండి. ఇక్కడ కూడా మీరు వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీరు చేసి సబ్మిట్ చేస్తే ఈ ఫామ్ అనేది మనకి అగైన్ సబ్మిట్ అయిపోతుందండి. ఇప్పుడు వీళ్ళు నో లింకేజ్ విత్ ఎస్ఐఆర్ నుంచి ఎలక్టర్ ఇన్ 2002కి వీళ్ళు వెళ్తారు. లేదు ఎలక్టర్ ఈజ్ ద ప్రోజనీ ఆఫ్ 2002 ఎలక్టర్ అనుకోండి, సేమ్ డూ యూ వాంట్ ది చేంజ్ కేటగిరీ టైప్ ఎస్ అని డిసిజన్ చేసిన తర్వాత యాడ్ రిలేటివ్ డీటెయిల్స్ అని వస్తుందండి ఇక్కడ మనకి. ఆ యాడ్ రిలేటివ్ డీటెయిల్స్లో అగైన్ ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసినట్టయితే వెంటనే కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టిన తర్వాత 3 ఇలా పెట్టిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకు వచ్చాయి. ఇలా మనకు వచ్చినట్లయితే సేమ్ అగైన్ వెరిఫై రిలేటివ్ టైప్ పెడతారు. సపోజ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఏదో ఒకటి ఉంటుంది. ఫాదర్ అని పెడతాం. అగైన్ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసిన డీటెయిల్సే ఉంటాయి. సబ్మిట్ చేస్తారు, అయిపోతుంది. ఈ విధంగా ఎవరైతే నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ కొట్టారో మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకి తెలిసినట్లయితే ఫామ్ని ఎడిట్ చేసుకునే విధానం ఇదండి. ఈ విధంగా మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.